హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సక్సెస్ గైడ్. వారం అమెరికాలోని వివిధ రంగాల్లోని ప్రముఖుల సక్సెస్ స్టోరీస్తో మీ ముందుకు వస్తున్న సక్సెస్ గైడ్లో ఈ వారం ప్రముఖులు అమెరికా కాలిఫోర్నియాలోని మెర్సిడ్లో ఉంటున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు. జీవితం ఓ వైకుంఠపాలి, అందులో నిచ్చెనలు ఉంటాయి, పాములు ఎదురవుతాయి. సమర్థులైన వారు అభివృద్ధి నిచ్చెనలెక్కి జీవితాన్ని పండించుకుంటారు. తమ అనుభవాల్ని యువతకు అందించి వారి అభివృద్ధికి మార్గం చూపిస్తారు. అలాంటి మార్గదర్శకులు కాలిఫోర్నియాలో స్థిరపడ్డ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన డాక్టర్ హనుమిరెడ్డి గారు ఓ సాధారణ రైతు బిడ్డ. స్వాతంత్రానికి ముందున్న చీకటి రోజుల్లో పుట్టినా, ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా చదువు అన్న మూడక్షరాల్ని తారక మంత్రంలా పఠించి అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలతో అభివృద్ధి నిచ్చెనలు ఎక్కి అమెరికాలో స్థిరపడ్డారు. మా అమ్మ పేరు నారాయణమ్మ, మా నాన్నగారి పేరు లక్ష్మిరెడ్డి. మమ్మల్ని పెంచింది మా నాయనమ్మ లక్కిరెడ్డి పాపలమ్మ గారు. నేను చిన్నతనంలో వెలవడంలోనే ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నాను. తర్వాత 1947లో ఎలిమెంటరీ స్కూల్లో చేరిన తర్వాత 53లో మైలవరం హై స్కూల్లో చేరానండి. 59లో మైలవరం హై స్కూల్లో పాస్ అయ్యి హైదరాబాద్ వెళ్ళి పియూసి ఎంబీబీఎస్ చదువుకున్నానండి. ఆ తర్వాత 10 సంవత్సరాలు మైలవరంలో ప్రాక్టీస్ చేసి మా పెద్దన్నయ్య బాలరెడ్డి గారి సహాయంతో 1978లో అమెరికా వెళ్ళానండి. అమెరికాలో మళ్ళా ఎండి ఇంటర్నల్ మెడిసిన్ కార్డియాలజీ చేసి 1984 నుండి, అంటే గడిచిన 20 సంవత్సరాల నుండి కాలిఫోర్నియాలో కార్డియాలజీ ప్రాక్టీస్ చేస్తున్నానండి. మా ఇద్దరు పిల్లలు విజయలక్ష్మి, మేమంతా కలిసి 78లో అమెరికా వెళ్ళాము. తర్వాత గడిచిన 20 సంవత్సరాల నుండి కాలిఫోర్నియాలో ప్రైవేట్ ప్రాక్టీస్ కార్డియాలజీ చేస్తున్నాను. మాకిద్దరు అబ్బాయిలు. మా పెద్దబ్బాయి విక్రమ్, పెద్దబ్బాయి కూడా కార్డియాలజీ చేస్తున్నాడండి, న్యూయార్క్లో ఉంటాడు. చిన్నబ్బాయి లా స్కూల్ కాలిఫోర్నియాలోనే చేశాడు. ప్రతి వృత్తికి కొన్ని లక్షణాలుంటాయి. వాక్చాతుర్యం లేని వ్యక్తి ఉపాధ్యాయుడిగా రాణించలేడు. చదువు, సంస్కారం, క్రమశిక్షణ ఆయన అభివృద్ధి నిచ్చెనకు బలమైన మెట్లు. కాబట్టి కాలిఫోర్నియాలో ప్రథమ కార్డియాలజిస్ట్గా సేవలందించి ప్రముఖులయ్యారు. నేను వృత్తిగా కార్డియాలజిస్ట్ అండి, అంటే హార్ట్ డాక్టర్ని. గడిచిన 22.5 సంవత్సరాల నుండి అమెరికాలో హార్ట్ డాక్టర్గా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. అక్కడ ఇక్కడలాగే మన సొంత ఆఫీసు, హాస్పిటల్ అది ఉంటుంది. ప్రతిరోజు ఉదయం హాస్పిటల్లో పనిచేయటం, తర్వాత రోజంతా ఆఫీసులో పేషెంట్ చూడటం, అది నా ఉద్యోగం. గడిచిన 22 సంవత్సరాల నుండి కూడా అదే చేస్తూ వచ్చాను. నేను ఉండే సిటీ పేరు మర్సెడ్ అనే సిటీ కాలిఫోర్నియాలో ఉంటుంది. మర్సెడ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లాంటి ఊరు. ఆ ఊరిలో దాదాపు 120-130 మంది డాక్టర్లు ఉన్నారు. అందులో 20 సంవత్సరాల క్రితం నేను ఒక్కడనే కార్డియాలజిస్ట్గా ఉండేవాడిని. ఇప్పుడు 3 ఉన్నాము. అందరం కలిసి పని చేసుకుంటాం. అది పని విషయం. దాని తర్వాత ఆరోగ్యం కాపాడుకోవటం కొరకు నేను హార్ట్ డాక్టర్ని కదా, అందరికీ నేను చెప్పాలి ఎక్సర్సైజ్ చేయమని, సిగరెట్లు తాగొద్దని, అలానే బరువు తగ్గించుకోవాలని. ఇవి నేను పేషెంట్లందరూ ప్రతిరోజు చెప్పాల్సిన సూత్రాలు కదా. నేను సిగరెట్లు తాక్కుంటూ ఇంతలా ఉండి నేను ఎక్సర్సైజ్ చేయకుండా పేషెంట్లు చెప్పడం ధర్మం కాదు కదా. అందుకని నేను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తానండి. అంటే సిగరెట్లు తాగటం అనేది చిన్నప్పటి నుండే రాలేదనుకోండి. దానికి తోడు ఎక్సర్సైజ్ చేయటం చాలా ముఖ్యమండి. ఎక్సర్సైజ్ వల్ల ఇంకా ఎక్కువ కాలం బ్రతకటమే కాకుండా ఐ ఫీల్ గుడ్ అనేది ఒక తృప్తి వస్తుంది. అందరికీ తెలుసు, ఎక్సర్సైజ్ చేసే ప్రతి వాళ్ళకి తెలుసు.
కొంత దూరం నడిచి వచ్చిన తర్వాత కానివ్వండి, ఎక్సర్సైజ్ అనేది ఏదైనా చేయొచ్చు. మీరు స్విమ్మింగ్ చేయొచ్చు, నడవచ్చు, సైకిల్ తొక్కొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అదృష్టవశాత్తు దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను రన్నింగ్కి అలవాటయ్యానండి. అంటే ప్రతిరోజు దాదాపు 365 రోజులు కూడా ఉదయం 6-6:30 గంటలకి, అంటే చల్లగా ఉన్న రోజు కూడా చాలా రోజులు మేమున్న సిటీలో చాలా రోజులు 0 కంటే తక్కువ పోతుందండి టెంపరేచర్. అంటే నీళ్లు పోస్తే గడ్డగట్టుపోతాయి. అయినా సరే అలాంటి రోజు కూడా ప్రతిరోజు దాదాపు 365 రోజులు నేను రన్నింగ్కి వెళ్తానండి. అట్లాగే చేస్తూ దాదాపు ఒక్కొక్క రోజు 20, 30, 40 కిలోమీటర్లు కూడా రన్నింగ్ చేస్తామండి ఆగకుండా. అలానే ఓ 12 కిలోమీటర్ల రన్నింగ్ రేస్ ఉంటుందండి శాన్ ఫ్రాన్సిస్కోలో. దాని 17 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం రన్నింగ్ చేస్తూ వెళ్ళానండి అక్కడికి. అలానే 2 సంవత్సరాల క్రితం సాక్రమెంటోలో 42 కిలోమీటర్ల రన్నింగ్ రేస్ పెట్టారండి. దాంట్లో వెళ్ళి కూడా మెడల్ తెచ్చుకున్నానండి నేను. అంటే 60 సంవత్సరాల వయసు 60 సంవత్సరాల వయసు నిండిన తర్వాత 42 కిలోమీటర్లు ఆగకుండా కంటిన్యూస్గా 4 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేస్తే మెడల్ ఇచ్చారండి. ఎందుకంటే 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అంత దూరం ఆగకుండా పరిగెత్తేవాళ్ళు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సిగరెట్ తాగకుండా ఉండటం, ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుందే కాకుండా యు ఫీల్ గుడ్. తర్వాత డయాబెటీస్ లాంటి దాని అన్నిటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. డయాబెటీస్కి మెయిన్ ట్రీట్మెంటు ఎక్సర్సైజ్ అని మనందరికీ తెలుసు. అందులో మన దేశంలో కూడా డయాబెటీస్ ఈ మధ్య చాలా పెరిగిపోయింది. దానికి తోడు లావ్ అవుతున్న ప్రజలు డయాబెటీస్ కూడా ఎక్కువైతూ ఉంటుంది. చాలా ముఖ్యమైన ట్రీట్మెంటు ఎక్సర్సైజ్ అండి. అందులో నేను కార్డియాలజిస్ట్గా, హార్ట్ డాక్టర్గా ప్రతి వాళ్ళకి ప్రతిరోజు చెప్పే మందు, ఫస్ట్ పెట్టే మందు ఏంటంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్పటం. అమెరికాలో పుట్టిన వారు అదృష్టవంతులు అనుకుంటారు చాలామంది. అమెరికానే కాదు, రష్యా, చైనా లాంటి దేశాల కంటే మన దేశంలో పుట్టిన వారే అదృష్టవంతులు అంటూ యంగ్ జనరేషన్కు ఫ్యూచర్ టానిక్ ఇస్తున్నారు డాక్టర్ గారు. యువకులకు చెప్పే సలహా ఏంటంటే, మనం చాలా అదృష్టవంతులు. నేను అమెరికాలో చాలామంది చూస్తున్నాను. చైనా నుండి, రష్యా నుండి, జపాన్ నుండి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటానికి చాలా కష్టపడతారు, చాలా బాధపడతారు. మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటాం కదా. అందుకని అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, వేరే దేశాల్లో విమానం దిగ్గానే వెళ్ళి మనం ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు, మనం ఏదైనా మాట్లాడవచ్చు. అన్నిటికీ ఇంగ్లీష్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అది మనం చాలా అదృష్టవంతులం ఆ విషయంలో. ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళటం అనేది నేను అందరినీ ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే మన దేశంలో ఎంతోమంది కష్టపడి చదువుకున్న వాళ్ళు, కష్టపడి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎంతమంది వేరే దేశాలకు వెళ్ళినా మన దేశంలో ఏం తక్కువ గారు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మన దేశంలో ప్రజలు కష్టపడి చదువుకుంటారు, కష్టపడి పనిచేస్తారు. చాలా డిసిప్లిన్ గల వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎంతమంది వేరే దేశాలు వెళ్ళినా మన దేశానికి ఏమీ కరువు లేదని నా ఉద్దేశం. కాబట్టి వెళ్ళిన వాళ్ళందరూ కష్టపడి పని చేసుకొని వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకొని మాతృభూమిని మర్చిపోకుండా తనకు చేతనైనంత వరకు తన ప్రాంతానికి, తన కుటుంబానికి, మానవులకి, తోటి మానవులకు సహాయం చేయటం చాలా మంచి విషయం, చాలా తృప్తినిస్తుందని నా ఉద్దేశం. జాతి రత్నాన్ని సానపడితే వజ్రం అవుతుంది. ప్రతిభావంతమైన తన బుద్ధికి, చదువుతో సానపట్టి విలువైన జీవితాన్ని అందుకున్నారు. జీవితం పరిపూర్ణమైనప్పుడు కలుగుతుంది సంతృప్తి. అది సామాజిక సేవా స్రవంతిలో కలిసినప్పుడే దొరుకుతుంది అన్నది ఆయన భావన. దానికి కార్యరూపం చారిటీ. మనకు అవసరం ఉన్న కంటే భగవంతుడు మనకు ఎక్కువ ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు నా ఉద్దేశంలో కనీసం కొంత భాగమైన మన సంఘానికి పంచివ్వటం ధర్మం అని,
అది అన్ని విధాల మనస్తృప్తి ఇస్తుందని నాకు అనిపిస్తోంది. అదే స్ఫూర్తితో నేను మా కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోవటం కొరకు, నన్ను కన్న భూమి రుణం తీర్చుకోవటం కోసం, అదేవిధంగా నేను నివసిస్తున్న భూమి రుణం తీర్చుకోవటం కోసం కూడా నేను కొన్ని చారిటీ పనులు చేస్తూ ఉన్నాను. అదే ఉద్దేశంతో అమెరికాలో కాలిఫోర్నియాలో మేముండే సిటీలో, మర్సెడ్ అనే సిటీలో ఒక పెద్ద యూనివర్సిటీ కడుతున్నారండి. ఆ యూనివర్సిటీకి నేను కూడా నా వంతుగా పిల్లలకు పనికొచ్చేటట్లు $1 మిలియన్ ఇచ్చానండి. $1 మిలియన్ ఇచ్చినందుకు వాళ్ళు అక్కడ కట్టే ఆడిటోరియం డాక్టర్ లక్కిరెడ్డి ఆడిటోరియం అని పేరు పెట్టారండి. అదేవిధంగా హై స్కూల్లో కానివ్వండి, మేముండే ఊర్లో మర్సెడ్లో కూడా హై స్కూల్లో పిల్లల స్కాలర్షిప్స్ ఇవ్వటం, అక్కడ మన తెలుగు వాళ్ళు నిర్వర్తించే కార్యక్రమాలన్నిటికీ ఏదో నాకు వీలున్నంత వరకు, చేతనైనంత వరకు సహాయం చేస్తూ వచ్చాను. తానింతవాడు అయ్యేందుకు తొలి పాఠాలు నేర్పిన పాఠశాలకు లక్షలు వెచ్చించి ఆధునిక రూపం ఇచ్చి భావితరాల చదువులకు బంగారు బీజాక్షరాలు లిఖించారాయన. జీర్ణావస్థలో ఉన్న హైస్కూల్ పునర్నిర్మాణం కోసం 75 లక్షల వ్యయంతో ఆధునిక భవనాన్ని నిర్మించి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రులు శ్రీ ఎస్ జైపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. సంప్రదాయబద్ధంగా సాగిన ఈ ఉత్సవానికి రాజకీయ ప్రముఖులు, పెద్దలు హాజరై తమ ఆనందాన్ని, శుభాకాంక్షల్ని తెలిపారు. భగవంతుడు ఆరోగ్యం ఇచ్చాడు, శుభ్రంగా ఏదో పనిచేసి నా వంతు సంఘానికి ఏదైనా నా చేతనైన సహాయం చేయాలని అనుకున్నాను. ఆ ఉద్దేశంతో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, నా జీవితానికి అన్నిటికంటే సహాయం చేసింది నా తల్లిదండ్రుల తర్వాత చదువు అనే 3 అక్షరాలతోటే నేను ఈ సంఘంలో ఒక వ్యక్తిగా బ్రతకగలిగాను. అదే చదువు ఇంకా కొంతమందికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను చదువు కొరకు 10 మందికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదే ఉద్దేశంతో నేను పుట్టి పెరిగిన ప్రాంతమైన వెల్లవడం, మైలవరం ప్రాంతంలో కానివ్వండి, హైదరాబాదులో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, చదువు సంబంధించిన సంస్థలన్నిటికీ సాధ్యమైనంత వరకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తూ వచ్చాను. నన్ను కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోవటం కొరకు, నాకు జన్మనిచ్చిన మాతృభూమి వెల్లవడం, మైలవరం, ఇండియా, ఈ మాతృభూమి రుణం తీర్చుకోవటం కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. తండ్రి పేరున నిర్మించిన లక్కిరెడ్డి లక్ష్మీరెడ్డి ఇండోర్ స్టేడియం డాక్టర్ హనుమిరెడ్డి గారికి యువత శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ పట్ల ఉన్న శ్రద్ధకు నిదర్శనం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న 1వ తరగతి పాఠం జీవిత పాఠం కావాలన్నది ఆయన ఆకాంక్ష. అందుకు వేదిక లక్కిరెడ్డి హనుమిరెడ్డి క్రీడా ప్రాంగణం. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా నిర్మించిన లక్కిరెడ్డి హనుమిరెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను అమెరికా ప్రముఖ వైద్యులు డాక్టర్ జి గోపాలరెడ్డి గారు ప్రారంభించారు. ఎమ్మెల్యే చనుమోలు వెంకట్రావు గారు, మంత్రివర్యులు కోనేరు రంగారావు గారు తదితర ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా శ్రీ జైపాల్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హనుమిరెడ్డి గారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంలోని ప్రాముఖ్యతను వివరించారు. సోమనాథ్ రేశ్వరరావు, మా తమ్ముడు ప్రకాశం ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. ఒక్కొక్క రూపాయి కూడా కష్టపడి చెమట వచ్చి సంపాదించి ఎన్నో గంటలు ఉదయం నుండి రాత్రి వరకు కష్టార్జితంగా కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బు ఇలా చేయటం వల్ల ఎంతో సంతోషం ఉంది. నాకు నిజంగా ఆడిటోరియం, ఆ సైజు, ఆ హాలు అదంతా చూస్తే కడుపు నిండిపోయింది. మనం ఏదో డబ్బులు ఇచ్చేవాళ్ళమే కానీ దాన్ని కంటిన్యూస్గా చేయటం మన చేత కాదు, మన వల్ల కాదు. అది కూడా కాక ఇవాళ మేము ఉంటాం, మేము రేపొద్దున పోతాం. ఇలాంటి వస్తువు, ఇలాంటి ఆడిటోరియం అనేది దాదాపు 100 సంవత్సరాలు ఉండే వస్తువు ఇది.
అలాంటి ఆ స్కూల్ కానీ ఆడిటోరియం కానీ ఇలాంటివన్నీ చక్కగా వాడుకుంటారని, వీటన్నిటికీ ఆఖరికి మేము పోయిన తర్వాత కూడా మాకు తృప్తి వచ్చేలాగా దీన్ని అందరూ వాడుకుంటారని నేను కోరుకుంటున్నాను. డాక్టర్ హనుమిరెడ్డి సేవల్ని అభినందిస్తూ శ్రీ జైపాల్ రెడ్డి గారు విదేశాల్లోని ఎన్ఆర్ఐలకు డాక్టర్ హనుమిరెడ్డి ఆదర్శప్రాయాలని కీర్తించారు. మన దేశం నుంచి అమెరికా పోయిన వాళ్ళు చాలామంది కీర్తితో పాటు ఐశ్వర్యం సంపాదించుకుంటారు. మనం స్ఫూర్తి పొందాలని, వారు కేవలం డబ్బుదాతలే కాదు, విధంగా స్ఫూర్తి ప్రదాత అని చెప్పొచ్చు. మంత్రివర్యులు కోనేరు రంగారావు గారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పట్ల హనుమిరెడ్డి గారిని అభినందించారు. చాలా మంది పైకి వస్తారు, చాలా చోట్ల పుట్టి, కానీ తిరిగి మళ్ళీ ఆ జన్మస్థానాన్ని, ఆ జన్మించిన ప్రదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి సేవలు అందించి తీర్చిదిద్దాలనేటువంటి అవకాశం కల్పించాలనే అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదు. అరుదైనటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి శ్రేణికి చెందిన హనుమిరెడ్డి గారిని, వారి సతీమణి గారిని, నేను వారి కుటుంబ సభ్యులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఆయన్ని ఆదర్శంగా చేసుకొని అనేక మంది ముందుకొచ్చి ఈ భారతదేశంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వంతో పాటు వారు కూడా ఏర్పాటు చేసే విధంగా అందరూ ముందుకు కథలు రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి మన కేంద్ర మంత్రివర్యులైన జైపాల్ రెడ్డి గారు ఇక్కడ రావటం మనకంతా చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఈ విధంగా రావటం మూలంగా ఇవాళ జరిగిన ఈ కార్యక్రమం అన్ని పేపర్లో వస్తుంది. విదేశాల్లో ఉన్న మన ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐస్ వాళ్ళంతా కూడా తప్పకుండా చూసి వారు కూడా వాళ్ళ స్వగ్రామానికి కాకుండా వారు పుట్టిన పరిసర ప్రాంతాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుంది. తానున్నంత వరకు చారిటీ ద్వారా వీలైనన్ని సేవా కార్యక్రమాలు చేస్తానంటూ తన తర్వాత కూడా ఇవి కంటిన్యూ అయ్యే ఏర్పాట్లు చేస్తానంటున్నారు మానవీయత నిండిన డాక్టర్ హనుమిరెడ్డి గారు. కష్టపడి పని చేసుకోవటం, ఏదో కుటుంబాన్ని చక్కదిద్దుకోవటం, పిల్లల్ని పెంచటం, నలుగురు సహాయం చేయటం అనేది చేసుకుంటూ వచ్చాననుకోండి. ఇక ముందు ముందు కూడా నా చేతనైనంత వరకు సంఘానికి అటు అమెరికాలో ఇటు ఇండియాలో కూడా చేతనైనంత వరకు సహాయం చేయాలనేది కోరిక అనుకోండి. మరి నేను ఎంతో కాలం ఉండను కదా, ఆ తర్వాత నా పిల్లలు కూడా అలానే సంఘానికి అన్ని విధాల సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. దాని కొరకే నేను కూడా ఒక ఫ్యామిలీ ట్రస్ట్, ఫ్యామిలీ ఫౌండేషన్ అనేది క్రియేట్ చేసి కొంత ధనం దాంట్లో ఉంచి వెళితే అన్ని విధాల మా పిల్లలు కూడా దాన్ని ఉపయోగించుకోవటం, వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇవ్వటం, అదే నా జీవితంలో జయం, సంతృప్తినిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక నాకు 63 ఏళ్ళు నిండినాయి కాబట్టి నేను ఎంతో కాలం ఉంటానని లేదు అనుకోండి. సరే, ఉన్నంతకాలం నా చేతనైనంత వరకు చేయటం, నాలాగే మా పిల్లల్ని కూడా 10 మంది సహాయం చేయమని కోరుకోవటం, వాళ్ళకు కూడా ఆ సహాయం చేయాలనే ఇంట్రెస్ట్ నేర్పించటం నా ధర్మం అని నేను అనుకుంటాను. చదువు ఎదుగుదలకు తారక మంత్రం, సంపాదన కుటుంబానికి రక్షణ మంత్రం, సంఘసేవ మానవ ధర్మానికి పంచాక్షరి మంత్రం. ఈ మూడింటి సాధనే పరిపూర్ణ జీవితం. అందుకు దార్శనికం డాక్టర్ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారి ఆదర్శ జీవనం.